ఈ రోజున వింజమూరు మండలంలో ఒక గొప్ప కార్యక్రమం. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నగిరి నియోజకవర్గంలో ఒక స్వచ్ఛ రథాన్ని వారు స్టార్ట్ చేయడం జరుగుతోంది ఈ రోజున. అలాగే మన నెల్లూరు జిల్లాలో రెండు రథాలు కావలి డివిజన్ లో కావలి డివిజన్ లో 2 రథాలు స్టార్ట్ చేస్తాను. అది మొట్టమొదట మా వింజమూరు మండలంలో ఈ స్వచ్ఛ రథాన్ని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది మీరు చూసే ఉంటారు, గ్రోసరీ స్టోర్ లాగా ఇక్కడ ఇందులో పెట్టుకోవడం జరిగింది. ఈ రథం ఆయన టార్గెట్ వాళ్ళు ఆల్రెడీ ఆ వ్యాపారస్తులు ఈ పొడి చెత్త అంటే స్క్రాప్ అంగడి ఉండే వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు, వారికే ఇవ్వడం జరిగింది. మీ పేరండి? నజీర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇది ఈయన వింజమూరులో ఈయనకి వ్యాపారం ఉంది, ఆ స్క్రాప్ తీసుకునే వ్యాపారం ఉంది. సో ఈయనే ఆ వెహికల్ ని ఓన్ చేసుకుని ఆయన రన్ చేసే పరిస్థితి. వీరికి గవర్నమెంట్ నుంచి మనం 25,000 రూపాయలు నెలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ 25,000లోనే ఆయన మెయింటెనెన్స్, వెహికల్ మెయింటెనెన్స్ గానీ లేకపోతే డీజిల్ మెయింటెనెన్స్ గానీ అవన్నీ చేసుకొని వీరు రోజుకి 200 కేజీలు టార్గెట్ పెట్టుకొని పొడి చెత్తని కలెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ముందుకెళ్లడం జరుగుతూ ఉంది. ఒకసారి మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే పేపర్లు, పుస్తకం, ప్లాస్టిక్ ఫర్నిచరు, గాజు బాటిల్స్, స్టీల్ వస్తువులు, అల్యూమినియం, రాగి, ఇత్తడి, ఎలక్ట్రికల్ బల్బులు, ట్యూబ్ లైట్స్, ఎల్డి పట్ట, డోర్ పట్ట ఏంటన్నది ఎల్డి పట్ట, డోర్ పట్ట, డ్రిప్ పైపులు. సో ఇందులో ఉన్న మెటీరియల్ అంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ స్ట్రీట్ లోకి వెళ్ళినప్పుడు లేకపోతే ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు కలెక్ట్ చేస్తారు. నేను మా నాయకులకి, ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేసేది కూడా, మొదట దీన్ని తిరిగేటప్పుడు మనం కొంతగా అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అవసరమైతే వెహికల్ లో ప్రయాణిద్దాం. నేను కూడా రోజు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తాను. వెళ్ళి మనం అవేర్నెస్ తీసుకొస్తే ప్రతి ఇంటిలో ఉండేదానికి కూడా ఆ పొడి చెత్తను మనం బయటికి తీసుకొచ్చి రాగలిగితే, ఈ రోజు నా ఛాలెంజ్ ఏమైపోయిందంటే, మనం ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టినా, ఎంత మనం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఎంత మనం ప్రోగ్రామ్స్ చేసుకుని వస్తున్నా కూడా ఆ తడి చెత్తని పొడి చెత్తని వేరు చేయడంలో మనం సక్సెస్ కాలేకపోతా ఉన్నాం. దానికి విరుగుడుగా మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు గారి దిశానిర్దేశంతో ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజున మనం మొదలు పెడుతున్నాం. ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది. దీనిలో నుంచి మొత్తం కూడా దానికి, అలాగే ఈ కుటుంబానికి కూడా వారు చెప్పారు ఇంకొక ఇద్దరికి ఉద్యోగం ఇస్తానని చెప్పారు. ఒక రెండు ఉద్యోగాలు క్రియేట్ అయ్యే పరిస్థితి, వారు కూడా వ్యాపార పరంగా అభివృద్ధి చెందే పరిస్థితి. మొత్తం కూడా వింజమూరు మండలం అంతా కూడా ఈ వెహికల్ కంటిన్యూగా వాళ్ళు స్కెడ్యూల్ వేసుకుని తిరుగుతూ ఉంటారు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించి వారి వెహికల్ వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న ఆ పొడి చెత్తని వారికి ఇచ్చి దాని వల్ల కొంత డబ్బు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు దయచేసి ఆలోచన చేసి దానికి వారికి సహకరించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. మన నాయకులు కూడా వారికి సహకరించి మీ విలేజ్ లోకి, మీ పంచాయతీలోకి వెహికల్ వచ్చినప్పుడు మీరు కూడా ఎవరన్నా వెహికల్ తోటి ఉండి కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి అక్కడక్కడ వీడియో బైట్స్ ఇవ్వడం గానీ అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రామ్స్ చేయమని చెప్పి మా నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే మన మండల కన్వీనర్ ఇక్కడ ఉన్నారు నర్సారెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాం, మీరు అందరితో కూర్చొని దీనికి కొద్దిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చిన అధికారులకి, అలాగే ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చిన పక్క మండలాల నుంచి వచ్చిన డిప్యూటీ ఎంపీడీఓ గారు చాలా మంది వచ్చారు ఇక్కడికి. వారందరికీ కూడా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు మన ఎండిఓ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.